హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్ ఫ్రైయర్ లో జున్న, ఇది నిజమేనా? నిజమేనండి బాబు, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎలా జున్ను పౌడర్ ఒకటి ఉంటే చాలండి, జున్ను పాలు అయితే అవసరం లేదు. 1 లీటర్ క్రీమ్ మిల్క్ అయితే తీసేసుకోవాలి. అలాగే ఒక కప్ ఆఫ్ బెల్లం కూడా తీసేసి, అలాగే కామధేను జున్ను పౌడర్ కూడా అందులో వేసి బాగా మిక్స్ అయితే చేసేయాలి. మొత్తం ప్రాపర్ గా అయితే మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా కలిపేసుకొని మనం ఎందులో అయితే జున్ను చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లో అయితే మొత్తం వడకట్టేసుకోవాలి. వడకట్టడం వల్ల చిన్న చిన్న రాళ్ళు గట్లా ఏమన్నా ఉంటే తొలగి, అలాగే యాలకల పొడి కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా, అలాగే 2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసేసుకొని వాటిని కూడా మంచిగా దంచుకున్న మిరియాల పౌడర్ కూడా అందులో వేసేసేయాలి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి జున్ను పౌడర్ తో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లో అయితే పెట్టేసుకున్నాను, మధ్యలోకి అయితే పెట్టాలి అటు ఇటు ఉరగకుండా. ఇంకా ఫ్రైయర్ లో అయితే పెట్టేశాను. స్విచ్ ఆన్ చేసి 200 degrees లో 15 to 20 minutes అయితే కుక్ చేశాను. ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఇది ట్రై చేయండి. గ్యాస్ తో పని లేకుండా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. గ్యాస్ మీద చేసుకున్న దానికంటే ఎయిర్ ఫ్రైయర్ లో ఇంకా గట్టిగా అయితే వస్తుంది జున్ను, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆఫ్ అయిన తర్వాత తీసేసాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో జున్ను. మనం అయిపోయిందని ఎలా తెలుసుకోవాలంటే దీన్ని ఒక సైడ్కి పంపితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తే ఇంకా జున్ను అయితే అయిపోయినట్టే. ఫ్రిడ్జ్ లో అయితే ఒక 2 hours పెట్టాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అయితే బౌల్ ఇచ్చేసుకున్నాను. అలా బాగుంది కదా, నేనైతే చాకుతో అయితే చక్కగా కట్ చేసేసుకున్నాను. మా బాబుకి మా హస్బెండ్ కి అయితే పెట్టాను, చాలా అంటే చాలా బాగుందని తిన్నారు. ఇదైతే జున్ను పాలకు మించిన టేస్ట్ అయితే ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.